हाई फ्रेंड्स अंदर की जय श्री गणेश जय श्रीराम वेलकम बैक टू मై ఛానల్ ब्लॉग వచ్చేసి మన పెద్దమరపులో అండి। సో చాలా మందికి డౌట్ ఏంటంటే గణపతి ఏ విధంగా మేకింగ్ అవుతుంది అంటే గణేశుల విగ్రహాలు ఏ విధంగా మేకింగ్ చేశారంటే డౌట్ కదండి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్న వాళ్ళు వచ్చేసి ఈ కొబ్బరి చిప్ప అండ్ ఈ పౌడర్ వాటర్ వీళ్ళకి 3 ఉంటే చాలు అండ్ డై ఉంటే చాలండి। సో ఇప్పుడు 2.5 విగ్రహం అయితే మేకింగ్ అవుతుంది। సో చూసుకోవచ్చు ఏ విధంగా మేకింగ్ అవుతుందో। సో ఆల్మోస్ట్ అన్న ముందరనే మనకు ఫిల్ చేసి పట్టేసిండు। సో ఇక్కడ మనకు పౌడర్ మిక్స్ చేసి ఈ మొత్తం కలిపేసి పౌడర్ మిక్స్ చేసి ఇక్కడైతే డైలో ఇప్పుడు అన్న వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాండి। సో చూసుకోవచ్చు సో ఏ విధంగా అయితే మొత్తం ఫుల్ఫిల్ చేసిండు అన్న మొత్తం। సో ఆ కొబ్బరి చిప్పలతోటి పౌడర్లో ముంచి మొత్తం లోపల ఫిట్ అయితే చేసినాడు డై లోపల। సో ప్రజెంట్ అయితే పిండి అయితే ఇట్లా వేసేస్తారు డైలో। సో ఈ విగ్రహం మొత్తం లోపల ఉన్న మొత్తం ఫిల్ అయినాక తర్వాత ఇగో ఈ విధంగా అవుతుందండి మనకు। సో చాలా చిన్న ప్రాసెస్, కాకపోతే చిన్న చిన్న గణపతులకు ఇలాగ ఇంత హార్డ్ ఉండదు, కానీ పెద్ద పెద్ద గణేశులకి చాలా హార్డ్ వర్క్ అండ్ ఎండలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్టే చేసి ఇలా వీళ్ళు చేస్తారు కాబట్టి మనకు ఒక రూపం అయితే తెచ్చిస్తారండి గణేశులకు। సో ఈ విధంగా డైట్లో ముంచి తెచ్చి పెట్టాక సో అన్న చూస్తున్నా ఇది 2.5 ఇది అయితే చిన్న ప్రాసెసింగ్ కాబట్టి ఇది అంత తొందరగా టైం పట్టదు। సో చాలా లేట్ అయితే మన పెద్ద పెద్ద గణేశులు కాబట్టి చాలా లేట్ అవుతుంది, ఇవి అయితే తొందరగా అయిపోతాయండి చిన్న చిన్న గణేశులు కాబట్టి। సో చూస్తారు కదా మేకింగ్ ప్రాసెసింగ్ అయితే ఇదండి। సో డైలో మొత్తం ఫస్ట్ ఫిట్ చేసినాక లోపల మనకు వచ్చేసి పౌడరు మన ఇది మిక్స్ చేసినాక ఇలా ఫస్ట్ పౌడర్ లోపల మొత్తం ఇది చేస్తారండి। పౌడర్ మొత్తం మిక్స్ కొట్టినాక దాని తర్వాత మనకు కొబ్బరి చిప్ప అనేది ఆ థ్రెడ్ అనేది లోపల ముంచి లోపల మొత్తం సెట్ చేస్తారు। అది ఆరినాక మొత్తం టోటల్గా అయితే గణేశుల విగ్రహాలు అయితే ఈ విధంగా మనకు ఒక రూపంలో తెచ్చి పెడతారు గణేశుల విగ్రహాలు। సో మనకి ఏ రూపం కావాలంటే ఆ రూపంలో మేకింగ్ చేసి ఇస్తారు అన్నవాళ్ళు, అండ్ మేకింగ్ ప్రాసెస్ కానీ కలర్లు కానీ ఒక లుకింగ్ ఫుల్ తెచ్చి మనకు ఇస్తారు గణేష్ వాళ్ళు। సో చాలా అద్భుతంగా అయితే మేకింగ్ చేసి ఇస్తారు। సో చూస్తారు కదా ఇక్కడ పల్లె గణేశుడు ఎంత అద్భుతంగా ఉందో, ఫుల్ ఫిల్ అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ మేకింగ్ అయిన గణేశుడు అయితే ఇదండి, మేకింగ్ అవుతున్న గణేశుడు ఇదైతే చాలా అద్భుతంగా అయితే మేకింగ్ ఉంది గణేశుడు। అండ్ ఆ లోపల అయితే ఇట్లా ఎండలు అయితే ఆరబెడతారండి। సో ఇక్కడ ఫుల్ ఫిల్ మొత్తం అయిపోయినాక అండ్ ఇక్కడ అన్న వచ్చేసి మనకు రిమూవ్ అయితే చేస్తుండు। సో చూసారు కండి పీఠం పైన కూర్చున్న బొజ్జ గణేశుడు ఫైనల్లీ ఇట్లా అయితే వచ్చిందండి గణేశుడు। చూసారు కదా ఏ విధంగా అద్భుతంగా ఉందో। అండ్ ఇంకొకటి అక్కడ రిమూవ్ అయితే చేస్తున్నాను। సో ఫైనల్ టచ్ అవుట్ ఇది మన గణేశుడు రూపం వచ్చేసి। సో మన పగడి గణేష్ బాల గణేశుడు। సో ఇది ఫైనల్ డెసిషన్ అయితే అన్నది। సో ఇదండి ఫైనల్ గణేశుడి విగ్రహం అయితే। సో ఈ విధంగా అయితే మేకింగ్ అయితే అవుతుంది గణేశులవి। సో చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు మాత్రం, చాలా లుకింగ్ ఫుల్ అండ్ చాలా అద్భుతంగా అవుతుండు గణేశుడు। సో ఇది గైస్ గణేశుడు మేకింగ్ ప్రాసెసింగ్ అంటే ఇది। సో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్।